పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక యూస్ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మూంగ్ దాల్ రెసిపీ అనమాట. ఇది ఈవెన్ చిన్న పిల్లలని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఈజీగా టేస్ట్గా సింపుల్ మెథడ్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఒక ప్లేట్లో మనము ఈ పెసరపప్పు అనేది మనం వేసుకొని రాళ్ళు ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్లో వేసుకొని మనము వీటిని నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టానండి. మీరు 6 అవర్స్, 8 అవర్స్, 2 అవర్స్, 4 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. టైం లేకపోతే 2 అవర్స్ అలా. కానీ ఈ యొక్క మూంగ్ దాల్ రెసిపీ అనేది ఆ టేస్ట్ మొత్తం మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు, లేకపోతే నానబెట్టే పద్ధతిలో, లేకపోతే మనము వీటిని ఆరబెట్టే పద్ధతిలోనే దీని టేస్ట్ మొత్తం వస్తుందండి. నేనైతే ఇలా నానబెట్టినప్పుడు ఇలా నానబెడితే ఇలా మధ్యలో ఇలా అంటే ఇలా పోతుందండి ఈ పప్పు. అంతగా మెత్తగా నానిపోయిందని అర్థము. ఈ విధంగా ఉన్న పప్పుని నేను ఫ్యాన్ కింద ఇట్లా ఆరేసుకున్నా అండి. కాసేపు దీనికుండా వాటర్ మొత్తం పోతుంది అనేసి. ఇలా అయితే మనం వేయలేం కదా అండి. ఇలానే తడిగా ఉన్నప్పుడు కానీ మనము ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా చిటపట అంటుంది. ఇలా కాటన్ క్లాత్లో కానీ మనం వేసామనుకో, ఫ్యాన్ కింద పెడితే కాటన్ క్లాత్ అనేది దీని వాటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. మీకు కావాలంటే జల్లెడలో అయినా మనం వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అయితే దీన్ని చేస్తున్నాను. బాగా అయితే ఆరిపోయాయండి ఇవి. ప్యాన్ కింద వేసాను. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్ట్రైనర్తో కానీ నార్మల్ జల్లెడ దేనితో అయినా మనము వీటిని చేసుకోవాలి. స్ట్రైనర్తో అంటే ఈజీగా అన్నీ ఈవెన్గా తయారవుతాయి. అదే ఇండివిజువల్గా వేసుకున్నారంటే ఒకటి బాగా క్రంచీగా, ఒకటి మెత్తగా ఉండే అలా అవుతుంది. అదే స్ట్రైనర్లో అయితే అన్నీ క్రంచీగా అవుతాయి ఒకే లెవెల్లో. ఓకే అండి. సాల్ట్ అనేది అది మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోవచ్చు. కొందరు ఇక్కడ ఉన్నప్పుడు యాడ్ చేస్తారు, లేకపోతే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేస్తారు, లేకపోతే వాటర్లో నానబెట్టేటప్పుడైనా సాల్ట్ అనేది యాడ్ చేయొచ్చు. నేనైతే వాటర్లో నానబెట్టేటప్పుడు కొంచెం యాడ్ చేశానండి సాల్ట్. అది మీది, యాడ్ చేయకపోయినా ఏం కాదు. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఉంటుందండి. అందుకని అలా కొంతమంది అయితే యాడ్ చేయరు. 3 వేస్లో ఎలా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది. ఆయిల్ మనం హై ఫ్లేమ్ పెట్టి వేసుకోవాలండి. నేను ఒక పప్పు అయితే వేసాను, అది ఆయిల్ బాగా అయినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు మనము స్ట్రైనర్లో కొన్ని పప్పు అయితే వేసుకొని ఈ ఆయిల్లో పెట్టేసుకున్నామండి. స్ట్రైనర్ లేకపోతే ఇలా టీజర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ఎమ్మి మూంగ్ దాల్ రెసిపీ రెడీ. ఇలా అయితే రావాలండి ఫైనల్గా. ఇప్పుడు ఈ మూంగ్ దాల్ మొత్తం టిష్యూ పేపర్లో కానీ ఒక కాటన్ క్లాత్లో కానీ వేసి మనం రబ్ చేస్తే ఆయిల్ మొత్తం అది పీల్ చేసుకుంటుంది. ఫైనల్గా మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయాయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్.